నారామన్న ప్రశాంత్ గారు, అదేవిధంగా కాబోయే మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి యువ నాయకులు, ఆడపడుచులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 10-11 వార్డులో తిరుగుతుంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే రాజశేఖర్ నరసింహ గెలిచినట్టే లెక్క కనిపిస్తా ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు 11 తారీఖు వస్తుంది, ఎప్పుడు నూకమన్నట్టుగా ఉన్నది. యువతకి ఇక్కడ చూస్తున్నా మొట్టమొదటిసారి బరిలో వచ్చిన రాజశేఖర్ ని భారీ మెజార్టీగా గెలిపించడానికి 10 నంబర్ సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న 11 వార్డులు నరసింహ ఎస్ఎన్టీ కూడా మీకు తెలియదా అని నేను అడుగుతున్నా. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, ప్రజల పట్ల నిలబడి మీ ఏరియాకు ఏ ఆపద వచ్చినా, ఏ ముష్కిల్ వచ్చినా, ఎక్కడ వాళ్ళు ఏ పరేషాని వచ్చినా మా పార్టీ అధిష్టానం దగ్గరికి వచ్చి నేనైతే టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నా, రాత్రి 12-1 ఎప్పుడైనా ప్రజల కొరకు పనిచేసే నాయకుడు నరసింహ అని తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి అద్భుతమైన నాయకుడిని ఇడిచిపెట్టి ఇంకోటి వేసినట్టు ఎవడు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడా? ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? రూలింగ్ మనది, ఎమ్మెల్యే మనది, ముఖ్యమంత్రి మనదు, అంత మనది ఉన్నప్పుడు ఆయన ఆస్తుల మీద తెచ్చి పెడతాడా అని నేను అడుగుతున్నా. ఇవాళ కొడంగల్ ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోనే కొడంగల్ అంటే ఒక పెద్ద ముఖం. కొడంగల్ ఎన్నికలు జరగరాదు, కానీ కొందరు కుట్రాలు చేసి ఇవాళ ఎన్నిక బరిలో దింపిండ్రు. మేం దలుచుకుంటే 8 వార్డులు ఏకగ్రహం అయ్యేది, కానీ మేము ప్రజల నుంచి కూడా అడగ తెలుసుకున్నాం. ఇవాళ మీరు అభివృద్ధి వైపు ఉన్నారా, లేకపోతే కుట్ర రాజకీయం వైపు ఉన్నారా? మీరు ఇవాళ మీ ఓటు నుంచి సమాధానం చెప్పాలని నేను మీ అందరితో కోరుతా ఉన్నా. ఈరోజు కొందరు ఇవాళ ఇక్కడ కొందరు మాట్లాడుతున్నారు. 11 వార్డుల అన్నాని చూసి అన్న సౌమ్యుడు అనుకున్నారు. అన్న ఇంకా ఒక సైన్యం ఉంది, ఆ సైన్యంకి సైనికునిగా నేనున్నా. ఆ మాట మర్చిపోతూ బిడ్డ కొడంగల్ ఏమంటారు, రాత్రి పగలు ఏ టైంలో ఏ ఆపద వచ్చినా నిలబడే నాయకుల్ని. కాబట్టి యువతములారా మీరందరూ గట్టిగా నిలబడి ఇక్కడ 10వ నంబర్ నుంచి రాజశేఖర్ ని, అదేవిధంగా ఇక్కడ 11 వార్డుల మా శల్యమని భారీ మెజార్టీగా గెలిపించి డెవలప్మెంట్ కి మీరు ఓటేసి మీ ఏరియాని అద్భుతంగా డెవలప్ చేసుకోవాలని మీ అందరితో మనవి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రశాంతన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 10వ వార్డు 11వ వార్డులో డోర్ టు డోర్ తిరిగి ప్రోగ్రాం కొరకు ఇవాళ ఇక్కడ అందరం జమకూడడం జరిగింది. అయితే 10వ వార్డులో మన రాజశేఖర్ కూషారి ప్రభాకర్ కొడుకు నిలబెట్టినాము. ఇక 11వ వార్డులో బత్తుల నరసింహ భార్య అనిత నిలబడ్డది. 3వ వార్డులో మన పాత కొడంగల్ చిన్న భార్య లక్ష్మమ్మ నిలబడ్డది. అయితే ఇవాళ కొడంగల్ మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు. అటువంటి అప్పుడు కొడంగల్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కు 350 కోట్ల నిధులు తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు? నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ ప్రజల రుణం తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన కొడంగల్ ప్రాంతానికి 350 కోట్ల నిధులు తెచ్చిండు. మళ్ళా గతంలో సన్యాసి తెచ్చిందా నేను అడుగుతున్నా. ఇలా సందులో మూర్లు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మళ్ళా నీళ్ళ పైప్ లైన్లు కానీ అన్ని కొత్తవి, ఊరు మొత్తం కొత్త ఎన్నికని ప్రణాళిక చేస్తున్నారు. అటువంటి అప్పుడు ఇలా కొంతమంది మాటలిని ఇక ఆడేంది, ఈడేంది, ఎవడేంది అని చెప్పి ఏంటంటే సందర్భంగా చాలా వాగుతుర్రు. నేను ఇప్పుడు ఏం చెప్పాను, 11 తారీఖు తర్వాత ఎవడేందో చెప్తాను. నేను కూడా నాకు వస్తుంది చెప్పడానికి. ముఖ్యంగా ఇలా బాలాజీ నగర్ లో అయినా సరే, ఆర్యనగర్ అయినా ఎప్పుడైనా మన కుటుంబం కానీ మన పార్టీ కానీ కంచుకోట లాంటిది. అటువంటి దాంట్లో కొంతమంది చిచ్చులు పెట్టాలని చెప్పి వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని మన ఓటర్ వచ్చిన భార్య వేసింది ఓటర్ నామినేషన్. మన ఓటర్ వచ్చిన నిలబడేదే ఉంటే నన్ను అడిగేది ఉండే, నేను నిలబడి గెలిపిస్తుంటే కదా
వేరే పార్టీలకు పోయి మళ్ళా వేసేటంత అవసరం ఏముండాలని నేను అడుగుతున్నా. ఇవాళ ఆ ఓటర్ చిన్నకి ఏమైనా తక్కువ చేసినామా? గుడికాడ ఇండ్లు పోతే ఇండ్లకి ఏమైనా పైసలు తక్కువ వచ్చినాయా? ఎవరైనా ఇల్లు కుమ్మరికేళ్ళ కానీ కిందికేళ్ళ ఎవరైనా ఇల్లు ఉండని ఒక్క ఇల్లు 5 లక్షలు కనెక్కోమని చూపమండి చెప్పండి. ఇవాళ ఒక్కొక్క ఇల్లుకు 15 లక్షలు 12 లక్షలు 20 లక్షలు వచ్చినాయట వెళ్ళి ఆ పైసలు తీసుకొని ఇవాళ ఓటర్ చిన్న ఎలక్షన్లు అయిపోయి అన్నాడు. ఒక మనిషి ముందర పోయి 11 లక్షలు వచ్చినాయి అయిపోయి దగ్గర గుత్తా అంటే ఎవరి వాళ్ళు గోక్కుంటారు. 11 తారీఖు తర్వాత నీ వెనక యామది ఉంటాడు, యా ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరో నేను కూడా చూస్తా. నేనేం అలా నేను కాదు, నేను కూడా చూస్తా. కాబట్టి మన బాలాజీ నగర్ వాసులు ఆర్యనగర్ వాసులు ఎవరైనా సరే మీరు భక్తులు అయితే ఓటేసుకొని గెలిపించుకొని రాండి. మొన్ననే మీకు అందరికి తెలుసు 15 ఇల్లు ఇచ్చిన, అంతకుముందు 10 ఇల్లు ఇచ్చిన. ఇప్పుడు మన గల్లే కదా, నా ఇల్లున్న గల్లే కదా, నా గల్లే కదా, నా గల్లీకి 50 కాకుండా 100 ఇల్లు ఇచ్చి ఇండ్లులే నిలిపేదాకా మొత్తం ఆదుకుంటా అని చెప్తున్నా. ఇలా పక్కన రాజశేఖర్ గారు ఏమన్నా నీకు అది అందిస్తున్నా, నాకేమని ఇద్దామని. రాజశేఖర్ ఏదైనా సరే మున్సిపల్ ఒక్కొక్క వార్డుకు 50 నుంచి 100 ఇండ్లు తెచ్చే పూచినాది కట్టుకునే జిమ్మేదారు మీది. ఇవాళ రేషన్ కార్డులు మీకు అందరికి తెలుసు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన రేషన్ కార్డులు తప్ప ఇవాళ వరకేమైనా రేషన్ కార్డులు వచ్చినాయని చెప్తున్నా. ఇవాళ రేషన్ కార్డులు మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. 200 యూనిట్ల వరకు ఫ్రీగా వాడుకునేటోళ్లకు కరెంటు కూడా ఫ్రీ ఉంది. ఒకవేళ 200 యూనిట్ల వరకు ఎవరిదైనా ఇల్లు రాకుంటే నరసింహతో రాపియండి, యువతలవాడ రాజశేఖర్తో రాపియండి. రేషన్ కార్డులు రాకుంటే కూడా ఇద్దరితో రాపియండి. మీకు అందరికి రేషన్ కార్డులు ఇప్పించే పూచి నాది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇలా ఆర్యనగర్ అయినా ఇక్కడ జూలై వారైనా ఏ వారైనా సరే కొడంగల్ మున్సిపల్లో పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే ప్రతి ఒక్క సందులో సీసీ రోడ్లు ఇటు అనేది నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ చాలా మందికి ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు. మళ్ళా మహిళలకంతా మొన్ననే మన మున్సిపల్లో 50 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ల ముందర కాబట్టి కొన్ని వచ్చినాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ మా అక్కలకు చెల్లెలకు అందరికీ ఖచ్చితంగా ఆ వడ్డీ లేని రుణాలు ఇప్పించే పూచి నేను తీసుకుంటున్నా. ముఖ్యంగా ఇలా బాలాజీ నగర్ మీకు అందరికీ తెలుసు. గతంలో 10 ఏళ్ళు ఉన్న సన్యాసులు ఖాళీ స్కూల్ బిల్డింగ్ కట్టడానికే చదవలేదు. ఇలా మనం స్కూల్ బిల్డింగ్ కట్టుకున్నాం, అంగన్వాడీ బిల్డింగ్ కట్టుకున్నాం, గుడి కట్టుకున్నాం. వచ్చి 2 ఏళ్ళలోనే ఇంత కార్యం చేసుకున్నాం. మళ్ళీ వీళ్ళందరినీ గెలిపిస్తే ముందర మున్సిపల్ అభివృద్ధి మున్సిపల్ చైర్మన్ గా నేనే ఉంటా. మనం సంతకం పెడితేనే ఏదైనా అవుతుంది. కాబట్టి ఇలా ముందర కూడా ఏ అవకాశం వచ్చినా ఏది వచ్చినా మన సొంత ఇల్లు, సొంత ఊరు, సొంత గల్లి కాబట్టి మళ్ళా కాళ్లకు మన్నడకుండా కూడా నేను చేస్తా. ఇలా మళ్ళా ఆర్యనగర్లో కూడా చాలా మందికి ఇల్లు లేవు. నరసింహ ఇప్పుడు చెప్తున్నాయి వేదికపై నుంచి ఎవరికి ఇల్లు కావాల్సిన వాడు ఏ ప్యాటర్న్ ఉన్నది. మనం పేదోనికి ఇల్లు ఇవ్వాలనుకున్నాం, ఇల్లు ఇవ్వాలంతే. వాళ్ళకి పార్టీ వాళ్ళకి మనం ఇల్లు ఇస్తే వాళ్ళకి నచ్చితే మనకు ఓటేస్తారు, నచ్చకుంటే ఓటు వేయరు. అక్కడ రాయమాన్ చూస్తున్నాడు మా సందులు ఏం చెప్తలేదని చెప్పి. రాయమాన్ సందు కూడా నాకు తెలుసున్నది. రాయమాన్ సందు కూడా ఇల్లు సందులో మొత్తం చీజలో వేపిద్దాం. ఇక నేను చెప్పేదంతా ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు అందరు ఇళ్ల పోటీ కూడా తిరుగుతాం మన సైడు. కాకపోతే మీరు అందరూ కొడంగల్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని